గైస్, నాది గుడ్ మార్నింగే అయింది. అంటే ఎవరిదైనా మార్నింగే అవుతుంది అనుకో. సో నేను మార్నింగ్ 5:30కి లేచి బీచ్కి వెళ్ళిన. ఆ వ్లాగ్ నేను మోటో వ్లాగ్ చేయలేదు, కానీ నార్మల్గా వీడియోస్ క్లిప్స్ అట్లా తీసిన. కెమెరాలో అంత మెమరీ లేదు కదా. సో ఇట్స్ డే 2. నేను మార్నింగే లేచేసిన. ఇప్పుడు టైం 6 అవుతుంది. నేను ఇప్పుడు బీచ్కి వెళ్ళిపోతున్నా. సో గాయస్, నేను ఇక్కడ బీచ్కి వచ్చేసిన అనమాట. నా వ్యూ చూపినా మీకు. సో బీచ్కి వచ్చిన తర్వాత కొంచెం ఎవరు లేరు కదా జనాలు. నా బైక్ కూడా వాటర్ వరకు తీసుకెళ్ళి కొంచెం అట్లా రైడ్ చేద్దామని చెప్పాను అనుకున్నా నేను. సరే అని చెప్పి స్టార్ట్ చేసిన బండి. మీకు చూపిస్తాను. శాండ్ టైర్ లోపల శాండ్ వెళ్ళిపోతుంది. ఇది చూడు, నా వెనక టైర్. ఇప్పుడు ఇడిగంచి ఎట్లా తీయాలో నాకు అర్థమవుతలేదు. రప ఇట్లా రేజ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నాకు లేనే లేదు. ఇక బండి చూడు కింద. ఇది పరిస్థితి. సో ఇప్పుడు అట్లా కష్టపడి ఈ బైక్ నుంచి తీసి ఆడ పార్కింగ్ ఉంది, 2 బైక్స్ ఉన్నాయి ఆడంతే, దాని పక్కన పెట్టేసి ఇక ఇట్స్ గోయింగ్ టు ద బీచ్. వావ్, యూ క్రేజీ యూ. ఇదేంటి మీ బైక్? ఇలా బీచ్ పక్కన ఇలా వెళ్తున్నా. ఇక్కడ ఎవరో చెప్పులు ఉన్నాయి మధ్యలోకి చోట. ఓకే, నేను వచ్చేసిన బండి దగ్గర. ఇది చూడండి గైస్, నా హెల్మెట్ చూపిస్తాను మీకు. మొత్తం పురుగులు మొత్తం. ఇక ఇంకొంచెం పెద్ద ఇన్సెక్ట్స్ కూడా ఉండే గైస్. క్లీన్ చేసిన కొంచెం అట్లా. ఇప్పుడు నేను వెళ్ళి మొత్తం నీట్గా క్లీన్ చేయాలి. లెట్స్ గో. ఇప్పుడే నా బండికి పెట్టేసిన. కోల్ స్టార్ట్ కూడా అవుతుంది. ఇప్పుడు పైకి వెళ్ళి హెల్మెట్ ఇంకా నా జాకెట్ తీసుకొని చెక్అవుట్ చేసేసి ఇంక వెళ్ళిపోవడమే. టైం ఇప్పుడు 10:30 అయింది. సో ఇంకో 5-10 మినిట్స్లో నేను స్టార్ట్ అయిపోతాను చీరాల నుంచి. సో గైస్, ఒక సాడెస్ట్ థింగ్ అయింది నిన్న చెక్-ఇన్ చేసేటప్పుడు. ఏమైంది అని అంటే, నా స్పెక్స్ పోయినాయి కదా. నా సైట్ స్పెక్స్ అంటే పెద్ద లేదు సైట్, బట్ స్టిల్ అది నా ఫ్యామిలీ మెంబర్ లెక్క ఆ స్పెక్స్. అండ్ నేను ఏం చేసిన, ఇక్కడ లోపల ప్యాంట్ థర్మల్స్ వేసుకున్నాను. ఇప్పుడు నార్మల్గానే ఉంటుంది వెదర్, బట్ వన్స్ ఐ స్టార్ట్ ద రైడ్ ఫుల్ కోల్డ్ బ్రీజ్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో బైక్ పైకి ఎక్కి ఐ విల్ క్యాచ్ యూ. ఇప్పుడు టైము ఆల్మోస్ట్ 11 అవుతుంది. నేను నా రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఓన్లీ 1 ఫ్యూయల్ బ్రేక్ చేసిన.
దాంతో చాలానే వచ్చింది గైజ్. ఇప్పుడు ఓపియాలు నేను పెట్రోల్. సో మన ఫస్ట్ స్టాప్ పెట్రోల్ బంక్తో మొదలు పెడతాము. ఈరోజు 11 January 2026 ఆన్ అ సోలో రైడ్ టు చీరాల ఫ్రమ్ హైదరాబాద్. ఇంకా నాకు ఇక్కడ నుంచి 320 kilometers చూపించింది. జస్ట్ సెకండ్ లేటర్ నా వెనక బ్యాక్ పరిస్థితి ఇది. సో దీన్ని తీసి మళ్ళీ నీట్గా కట్టాలి. అదే ఏదో జారిపోతున్నట్టు అనిపిస్తుందని చెప్పి ఆపిన గైస్. లెట్స్ ఫిక్స్ దిస్. ఓకే, ఇప్పుడే మనము చీరాల విలేజ్ నుంచి హైవేకి ఎక్కేసినాం. గుడ్ బై చెప్పేద్దాం ఇంకా మనం చీరాలకి. ఇంకా ఇప్పటికి నేను ఒక 20 kilometers వచ్చిన గైస్. 20 అంటే 20 కాదు, ఐ థింక్ 16. కొంచెం సైన్స్ చదువుకోలే గైస్, సో క్యాల్కులేషన్ మీరే చేసుకోండి. ఇదేంటి టోల్ గేట్. నిన్న యాక్చువల్లీ నేను ఏం చేశానంటే హెల్మెట్ హెవీ అయిపోయింది. నాకు హెవీ అయిపోయి హెడేక్ చాలా వస్తుందని చెప్పి కెమెరా తీసి లోపల పెట్టినా. నిన్న ఏమైందంటే సేమ్ ఇదే రోడ్లో నేను వచ్చేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది గైస్. వర్షం అది ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే ఫార్మాలిటీగా కొన్నట్టు, పడాలా వద్దా, ఈమె చాలా దూరం నుంచి వస్తుంది, ఒకసారి ఇట్లా వర్షం ఇట్లా స్ప్లాష్ 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 చేద్దాము అని చెప్పి చేసింది అనమాట. నేనేమనుకున్నా, అమ్మో ఫుల్ వర్షం పడేటట్టు ఉంది, ఇంకా 40 kilometers ఉంది చీరాలకి, బ్యాగ్ రన్నా కాపాడదామని చెప్పేసి బ్యాగ్కి రెయిన్ కోట్ వేసినాం. తర్వాత చూసేసరికి వర్షం ఆగిపోయింది కంప్లీట్. ఇది మన ఫస్ట్ టోల్ గేట్ ఫర్ ది డే. నేను మొత్తం 5 toll gates కవర్ చేసిన, ఇంక్లూడింగ్ దిస్ వన్. ఇది ఓపెనే లేదు. నిన్న ఒక కార్ రప్పని వెళ్ళిపోయింది. నేను అనుకున్నా ఇదేంది బైక్ లైన్లో కార్ ఎందుకు పోతుంది అని చెప్పేసి అనుకున్నా ఒక సెకండ్. గైస్ వెనుకో స్కూల్ బస్ ఉంది, వాళ్ళతో ఎగ్జాక్ట్ అయిపోతున్నారు. వీళ్ళ కోసం స్లో అయినా నేను. నా బైక్ ఆడబెట్టిన వర్షం పడుతుంది గైస్. వర్షం ఫుల్ వర్షం పడుతుంది కనిపిస్తుంది. వర్షం ఆగిపోయింది అనుకుంటా. ఇంకా హైదరాబాద్కి 134 kilometers. నేను అఫీషియల్గా 100 kilometers అయిపోయింది ఇప్పటికి. ఇంకా ఒక్క స్టాప్ చేస్తాను లంచ్కి. ఆ వాయిస్ వస్తుందా లేదో కూడా నాకు అర్థమవుతుంది. ఓకే, రోడ్ అయితే బాగుంది. మధ్యలో ఒక స్ట్రెచ్ ఒక 50 kilometers అనుకుంటా, అది ఒక్కటే గలీజ్ ఉంది. అయితే బ్లౌజ్ కింద గాయస్, నేను ఇప్పుడే లంచ్ చేశాను అనమాట. ఇంకా మన హైదరాబాద్కి 160 kilometers ఉంది. చాలా స్పీడ్ అని వచ్చేసిన గైస్. నెక్స్ట్ ఇప్పుడే లంచ్ చేసిన, ఫుల్ ఉంది కడుపు, కొంచెం అటు ఇటు నడిచిన. విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. నా గూగుల్ మ్యాప్స్ ఫోన్ ఛార్జింగ్ రెప్పని అయిపోయింది, 19% అంటే పెట్టినా. సో నెక్స్ట్ ఐమ్ థింకింగ్ ఏం స్టాప్స్ వద్దు అని. 4 అయింది, ఇప్పుడే 4-5 అవుతుంది. సో లెట్స్ గో ఇన్ హ్యాండ్ బ్యాగ్ గైస్. హ్యాండ్ బ్యాగ్
కృష్ణా రివర్ గైస్, కృష్ణా నదికి వచ్చేసినాం. హైదరాబాద్ ఇంకా 187 కిలోమీటర్స్. టైం ఇప్పుడు 2:16. అక్కడ ట్రైన్ ఆగింది, జస్ట్ ఇంజన్. సి వాడొట్టి ఒక ట్రైన్ ఇంజన్ ఆగింది, ఇంజన్ మాత్రమే. మేము అయింది గైస్, యాక్సిడెంట్ అనుకుంటా. దాని టైర్ ఉడిపోయింది. గైస్, థర్డ్ టోల్ గేట్ ఆఫ్ ద డే. కొంచెం ముందెళ్ళి థంబ్నెయిల్ కోసం మనం ఫోటో చూద్దాం. గైస్, మనం సిటీకి ఎంటర్ అయిపోయాము. ఇంకా సిటీ ఎంటర్ అవుతున్నాము అన్న ఒక 60 కిలోమీటర్స్ నుంచి టార్చర్ ఏ విధంగా అంటే ట్రాఫిక్, మూవింగ్ ట్రాఫిక్. 40 స్పీడ్లో వచ్చినా నేను లిటరలీ హైవే పైన. ఇంకా 60 కిలోమీటర్స్ ఉన్నప్పటి నుంచి మెల్లమెల్ల వచ్చేసిన. ఇంకా నాకు ఒక 10-15 కిలోమీటర్స్ ఉంది ఇంటికి. ఈజీగా వెళ్ళిపోతా. ఇంకా ఈ ట్రాఫిక్ రాగానే ఇక మన రూట్ అనుకుంటా కట్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. కొంచెం హైవేలో అయితే చూసుకుంటూ ఓవర్టేక్ చేయడం కూడా చాలా క్యాల్కులేషన్స్ చేయాల్సి వచ్చింది. ఇదంటే ఏముంది అయిపోవచ్చు అన్నట్టు ఉంది. నేను ప్రస్తుతానికి హబ్సిగూడలో ఉన్నా. ఐల్ సీ అంటిల్ వేరే రికార్డ్. మొత్తం మనకి అప్ 320 కిలోమీటర్స్. నేను 315 అని అన్నా కానీ నా స్టేకి నేను పెట్టలేదు. అప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నేను చీరాలకు పెట్టిన డైరెక్ట్. సో చీరాల టు నా స్టే ఒక 5 కిలోమీటర్స్ ఉంది. సో ఆ క్యాల్కులేషన్ ప్రకారంగా 320 కిలోమీటర్స్. అండ్ ఇప్పుడు ఈ పెద్ద లైట్లు ఇద్దామా. ఓ మై గాడ్ గాయ్స్, నేను చూపించడం మర్చిపోయినా. దీస్ ఆర్ మై ఫాగ్ లైట్స్. నేను చూపించలేదు, మర్చిపోయినా నేను. మొత్తం హైవేలో అయితే సూపర్ యూస్ఫుల్ అయింది ఈ లైట్స్ అయితే. వర్త్ ఇన్వెస్ట్మెంట్. కానీ సిటీలో ఎవడు వేసుకుంటాడని చెప్పేసి నేను బంద్ చేసిన సిటీ ఎంటర్ అవుతుంటేనే. సో ఇప్పుడు నేను చేసే క్యాల్కులేషన్ బట్టి 640 కిలోమీటర్స్ గైస్ నేను టోటలీ 2 డేస్లో డ్రైవ్ చేసింది. అండ్ నేను లోకల్ ఇంకా 20 కిలోమీటర్స్ అనుకోవచ్చు గైస్. ఎందుకంటే బీచ్కి వెళ్ళినా కదా నేను మార్నింగ్. సో ఎంత వేసిన 640 వేసిన 650 660 కిలోమీటర్స్ గైస్. నా కళ్ళలో పురుగు. బా లిటరలీ గైస్, నాది నైట్ వైజర్ ఉంది అని చెప్పేసి నేను వైజర్ ఆన్ చేసి నేను ఇట్లా పోతుంటే ఈ పురుగు వచ్చి కనిపిస్తుందా ఇగో ఇక్కడ ఈ కన్ను వైజర్ నుంచి ఇగో ఈడొచ్చి మెసిలింది. యా నేనేమంటుండే 660 కిలోమీటర్స్
in 48 hours. 660. వా, ఎంత పెద్ద నంబర్ గైస్. నాకు నా జీవితానికి నాకున్న రైడింగ్ దీనికి నాకు ఒక 100 కిలోమీటర్సే చాలా ఎక్కువ ఉంటుండే. అట్లాంటిది 660 కిలోమీటర్స్. మధ్యలో చాలా బాగుండే రోడ్ అయితే. ఒక ఫుల్ స్ట్రెచ్ బాగుంటుంది, దాని తర్వాత మిగతా ఒక 30-40 కిలోమీటర్స్ గల్లీస్, అంటే గల్లీ స్ట్రెచ్. దాని తర్వాత స్ట్రెచ్ బాగుంటుంది. అట్లా ఒక దగ్గర బాగుంటుంది, ఒక దగ్గర గలీజ్ ఉంటుంది. ఆ బాగున్న దగ్గరనే మనము స్పీడ్ అనేది కవర్ చేసినాం. ఇంకా బీచ్, వేవ్స్ అండ్ ఆల్, ఇట్స్ సో మెస్మరైజింగ్ వ్యూస్ గైజ్. సో చీరాలకి రైల్వే స్టేషన్ ఉంటుందని చెప్పి నాకు తెలియదు. సో ఇప్పుడు తెలిసింది. మనం ఆల్టర్నేట్ వీకెండ్స్ అట్లా చీరాలకు వచ్చి వెళ్దాం. ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంది గైజ్. ఐ మీన్ ఇక్కడ అంటే ఇక్కడ కాదు, హైదరాబాద్లో కాదు, మన చీరాలలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంది. సో యూనో నాకు అక్కడ ఒక మార్కెట్ కనిపించింది, పెద్ద కూరగాయల మార్కెట్, పెద్ద ఉంది కొంచెం, నా రూమ్ స్టే దగ్గరే. సో ఆ మార్కెట్లో ఒక రౌండ్ వేస్తుంటే ఒక లైన్ మొత్తం ఇట్లా ఫుల్, అంటే ఫుల్ బనానాస్, మొత్తం ఇండియాలో ఉండాల్సిన బనానాస్ అన్నీ ఆడనే ఉన్నాయి అన్నట్టుగా ఉండే. సరే, బనానాస్ అంటే మన నార్మల్ బనానాస్ కాదు, చిన్న చిన్నవి ఉంటాయి చూడు, చక్కెరకాయ లీజ్, అవి చూసి ఎంత మంచిగా అనిపించి నేను తీసుకుండే. నా జీవితంలో నేను ఫస్ట్ టైం ఒక ఫ్రూట్ కొన్నా. నేను ఫస్ట్ టైం ఫుల్, నాకైతే ఫుల్ లెగ్స్ పెయిన్, ఫుల్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో లెగ్స్ పెయిన్ ఉంది నాకు. ఆ పెయిన్ వచ్చినప్పుడల్లా ఐ కాంట్ స్టాప్ అండ్ స్ట్రెచ్ కదా, ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్. యా, ఒక 5 కిలోమీటర్స్ అట్లా నిల్చొని నడిపించి తర్వాత కూర్చుంటే ఆల్ రిలాక్స్. నేను ఫాగ్ లైట్సే కాకుండా హెడ్ లైట్ కూడా పెట్టించిన గైజ్. అది కొన్ని క్లిప్స్ వీడియో తీసిన, అది కొన్ని క్లిప్స్ మాత్రమే ఉన్నాయి, నేను వ్లాగ్ టైప్స్ ఏం చేయలేదు. సో లెట్స్ సీ హౌ దాట్ వీడియో టర్న్స్ అవుట్. నేను ట్రావెల్ చేస్తా 320 కిలోమీటర్స్ చేస్తా. అంటే మొన్నటి నుంచి కాదు, నిన్న ఆఫ్టర్ ది రైడ్ నుంచి నా బ్రెయిన్ని చాలా మెంటల్లీ ప్రిపేర్ చేసిన. ఆఫ్టర్ ద రైడ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది నీకు. నువ్వు మొత్తం 300 కిలోమీటర్స్ కవర్ చేసింది ఒకటైతే, ఆ మిగతా 20 కిలోమీటర్స్ కవర్ చేసింది ఒకటి అవుతుంది. బీ ప్రిపేర్డ్ అనుకుంటే నేను అట్లా మెంటల్లీ ప్రిపేర్ అయిపోయాను. అండ్ నేనేమంటారు, ఈ ఫోన్ హోల్డర్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది నాకు. వర్షం అంటే గుర్తొచ్చింది గాయస్, నేను చూపించిన కదా మీకు వ్లాగ్లో, క్రేజీ వర్షం పడ్డది. మధ్యలో ఆపుకున్నా కొద్దిసేపు, ఎందుకులే బ్రేక్, మొత్తం వెళ్ళిపోదాం, డైరెక్ట్ లంచ్కి ఆగుదాము, మధ్యలో షార్ట్ బ్రేక్స్ వద్దు నేను అనుకుంటే వెళ్తున్నా. ఇంకా వానదేవుడు కరుణిచ్చేశాడు. ఆ రోజు అప్పుడు అక్కడ ఆగాల్సి వచ్చింది. అండ్ నా బండి బ్యాక్ రెస్ట్ కూడా నా వెనక లగేజ్కి చాలా హెల్ప్ అవుతుంది. అది అప్పుడు వెళ్ళిపోయింది కదా, లగేజ్ పడిపోయింది ఒక సైడ్కి, అంటే పడిపోయిందంటే మొత్తం కాదు, కొంచెం ఇట్లా బెండ్ అయింది. తర్వాత సెట్ చేసేసిన దాన్ని. నేను దిగినాక ఒకసారి చూపిస్తాను నేను ఎట్లా సెట్ చేసిన అని. నేను యాక్చువల్లీ వ్లాగ్ చేయలేదు అప్పుడు. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ గైజ్. నేను వెళ్ళే మార్నింగ్ వరకు కూడా తెలియదు నేను వెళ్తున్నానా లేదా అని చెప్పి. మీరు ముందు బ్లాగ్లో చూసినట్టు అయి ఉంటే, మన ఇండియన్ పేరెంట్స్ అండ్ ఆల్ యునో. సో I didn't even know that I would be going on this road trip.
బై గాడ్స్ గ్రేస్ వెళ్ళినా వచ్చేస్తున్నా. Yeah guys, that's it for today's video. If you guys have liked it, like, share and subscribe. Bye guys. Yeah guys, మధ్యలో ఒక ఇన్సిడెంట్ అయింది. ఏంది అని అంటే ఒక బైక్ పైన 2 guys వచ్చిర్రు. I'll insert that clip here. యాక్చువల్లీ అప్పుడు నా కెమెరా ఈడుంది నా కెమెరా అప్పుడు నా ఫేస్కి లేదు. ఫేస్ కొండుంటే చాలా క్లియర్గా వస్తుండే. ఏమైంది, వాళ్ళు నా సైడ్కి వచ్చేసి యూట్యూబా అని అన్నారు. ఫస్ట్ ఏమన్నారు, ఏమో మాట్లాడిర్రు, నాకు అర్థం కాలే. సరే అని చెప్పి వైజర్ ఓపెన్ చేసి చూసేసరికి వాళ్ళు ఇట్లా షాక్ అయిపోయారు. షాక్. వాళ్ళ ఇద్దరు ఫేసెస్ ఇట్లా ఇట్లా జుమ్ముక్ అని చెప్పేసి ఇట్లా టార్చ్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఎట్లా వస్తుంది ఒకరి ముఖం అట్లా వచ్చింది. యూట్యూబా అన్నారు. అంటే అప్పుడే ఆ కెమెరా ఆన్ చేసిన నేను. అవును అని అన్నా. ఇంకా వాళ్ళని ఇగ్నోర్ చేసి ఇంకా వెళ్ళిపోయినా. ఐ లైక్ ఇట్ గైస్. చాలా రియాక్షన్స్ వచ్చినాయి, చాలా థమ్స్ అప్స్, చాలా హ్యాపీ జర్నీస్. అండ్ ఒక దగ్గర అయితే అదే వర్షం దగ్గర ఆగిన చూడండి. నేను అక్కడ ఆగినప్పుడు ఇద్దరు పిల్లలు వచ్చిర్రు. ఇద్దరు పిల్లలు వచ్చి అక్క వీలి చేయి అంట. లేదు నేను చెయ్యా అని చెప్పేసి అన్నా. అంతే వచ్చేసిన. నేను అప్పుడే బైక్ ఎక్కి స్టార్ట్ అవుతున్నా. వాళ్ళు నన్ను ఎక్కడ చూసిర్రేమో తెలియదు కానీ చూసి వచ్చి అక్క వీలి చేయి అని చెప్పేసి అన్నారు. ఇఫ్ యూ గైజ్ వాంట్ టు గో ఆన్ అ బైక్ ఆర్ కార్ ట్రిప్ టు చీరాల వెళ్ళండి గైస్. బాగుంది, రోడ్డు బాగుంది. యాక్చువల్లీ ఏంది అని అంటే నేను రాంగ్ టైంలో వచ్చిన. మొత్తం ఆంధ్రాలో అందరూ వాళ్ళ ఆంధ్రాకి వెళ్ళడానికి వెళ్తుంటే చాలా ట్రాఫిక్ తగిలింది నాకు పోయేటప్పుడు. సో అదొక్కటి చూసుకోండి మైండ్లో. ఇంకోసారి నా లెక్క సంక్రాంతి టైంలో పోకండి. ఇంకా రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. జస్ట్ మధ్యలో అదేమూరది చిక్కడపల్లి చిలుకలగూడనా ఏదో ఉంది సీతోటి. నేనేందో పేరు ఇక్కడ మెన్షన్ చేస్తాడు మా ఎడిటర్. ఊరు తగిలే స్ట్రెచ్ మాత్రం వెళ్ళకండి. దాన్ని కాకుండా మీరు హైవేని చూస్ చేసుకోండి. హైవే ఒక 15 minutes స్లోవర్ అని చూపిస్తుంది. 15 minutes స్లోవర్ అయినా పర్లేదు, మీరు హైవేనే చూస్ చేసుకోండి. ఆ స్ట్రెచ్లా వెహికల్స్ ఓవర్టేక్ చేయరాదు. నా 2-wheelerకి నాకు ఓవర్టేక్ చేయలేనంత స్పేస్ ఉన్నాడు. సో నెక్స్ట్ టైం నుంచి డోంట్ చూస్ దట్ రూట్. నా అన్నయ్యకి చెప్తున్నా. పోయేటప్పుడు అయితే ఎక్స్పీరియన్స్ అయ్యి నేను రిటర్న్లో అట్లా రాలేదు గైస్. రిటర్న్లో చూసుకుంటూ వచ్చిన. హైవే ఏడుంది, అమ్మ హైవే ఏడుంది అనుకుంటా. సరే బాయ్, ఆగుతా. ప్రతి ఒక్క సిగ్నల్కి ఆగుతున్నా నేను. ఏంది ప్రభువా. గైస్ మీరు నా ముందు బ్లాగ్స్ చూసినట్టు అయి ఉంటే నేను మీకు చాలాసార్లు మెన్షన్ చేసిన నాకు ఈ బస్ డ్రైవర్స్ అంటే భయము అని చెప్పి, బస్సెస్ అంటే భయము అని చెప్పి. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సే దిస్. I am not afraid of buses anymore.